దేశంలో అసలైన కులగణన చేస్తే ప్రధాని మోదీ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడ్డట్లేనని అన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. ప్రచారం కోసమే మోదీ ఆరాటపడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇక చినాబ్ రైల్వే బ్రిడ్జి పనులు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. బెంగళూరు ఘటనను బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు కర్ణాటక సీఎం. ఇక అటు బీహార్లో నేరాలు పెరుగుతున్నా ఎన్డీఏ సర్కార్ పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు ఆర్జేడీ నేతలు. దేశంలో కులగణనను జెన్యూన్ గా చేపట్టడం ప్రధాని మోదీకి ఏమాత్రం ఇష్టం లేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అసలైన కులగణన జరిగితే ప్రధాని మోదీ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడ్డట్లేనని చెప్పారు. బీహార్లోని రాజ్గిర్లో పర్యటించిన రాహుల్ సంవిధాన్ బహిరంగ సభలో మాట్లాడారు. మోదీకి అవసరానికి తగ్గట్లుగా లొంగిపోయే అలవాటు ఉందని విమర్శించారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మోదీని లొంగిపోయేలా చేశారని 11 సార్లు కామెంట్ చేసినా ఒక్కసారైనా మోదీ స్పందించడం లేదన్నారు. और मैंने लोकसभा में आंख मिलाकर कहा कि मोदी जी जाति जनगणना होगा. आप जानते हो उनको सरेंडर करने की आदत है. ट्रंप साहब ने 11 बार बोला है, 11 बार कि मैंने नरेंद्र मोदी को सरेंडर करवा दिया. 11 बार बोला है पब्लिक में. नरेंद्र मोदी जी चू नहीं कर पाने. జమ్మూ కాశ్మీర్లో చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని ప్రారంభించడంపైన విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. ప్రధాని మోదీ ప్రచారం కోసం ఆర్భాటపడుతున్నారని ఆరోపించారు. చినాబ్ బ్రిడ్జి నిర్మాణం కేవలం మోదీ సర్కార్ ఘనత కాదని, గత కేంద్ర ప్రభుత్వాల చొరవతోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని చెప్పారు. Governance and continuity has to be recognized. This is a collective achievement. It's an achievement of the last 30 years. Successive prime ministers have worked to make these projects a reality, whether it's the BrahMos missile, or whether it's the Udhampur Srinagar Baramulla rail link, or whether it is the Chenab rail bridge. బీహార్లో క్రిమినల్స్ పేట్రేగిపోతున్నా ఎన్డీఏ సర్కారు ఏమాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. దోపిడీలు, అత్యాచారాలు, కిడ్నాప్లు జరగని జిల్లాలు లేవన్నారు. బీహార్ను రిటైర్డ్ సీఎం, రిటైర్డ్ ఆఫీసర్లే రూలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు తేజస్వి యాదవ్. कोई जिला ऐसा नहीं है जहां किडनैपिंग, लूट और पूरी तरीके से जो है अपराधी बेलगाम हो चुके हैं. कोई अखबार का ऐसा इस पन्ना ना हो, शहर और गलियां ना हो, सड़कें ना हो जो खून से रंगी हो. బెంగళూరు తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై యాక్షన్ తీసుకున్నట్లు చెప్పారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. My Honorable Chief Minister was kind enough to announce a judicial inquiry. What we have found, what we have got internally, so action has been taken on some of them. Investigation is going on. The magistrate investigation, a judicial investigation, and again the cases has been referred to the COD. What more a government can do? కోల్కతాకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షర్మిస్టా పనోలీ ఆలీపూర్ విమెన్స్ కరెక్షనల్ హోమ్ నుంచి రిలీజ్ అయ్యారు. పనోలీకి కోల్కతా హైకోర్టు నిన్న ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడంతో అధికారులు రిలీజ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ పోస్టులో మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలాగా పోస్టులు పెట్టారనే కంప్లైంట్తో కోల్కతా పోలీసులు పనోలీని గత నెల 31న అరెస్టు చేశారు. కోల్కతాలో వజాహత్ ఖాన్ కాద్రీ ఇచ్చిన కంప్లైంట్తో పోలీసుల చర్యలు తీసుకున్నారు.